ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. 2 తిమోతి 4:17. షాల్ వి ప్రే? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4:17. ఈ ఉదయం నాయన మేము జ్ఞాపకం చేసుకుని నీ లేఖనాల్లో ఇదే పౌలు గారు తిమోతికి రాసినటువంటి మాటని విధంగానే ఆయన రాసిన మాట ప్రభా, గర్జించు సింహం వలె అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. కనుక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఇప్పుడు మేము చదివినటువంటి లేఖనము సందర్భంగా కాంటెక్స్చువల్గా చూస్తే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఆటంకాలు వచ్చినప్పటికీ ఆటంకాలు తొలగించడానికి నువ్వే ఆయన పక్కన నిలవబడి ఆయన్ని బలపరిచావని, కనుక సింహము నోట నుండి తప్పించావని చెప్తూ ఉన్నాడు. ప్రభా, నిజమే, నాకు జ్ఞాపకం ఉంది ప్రభా. ఒక ప్రాంతంలో నేను ఒక పండుగ దినాన్న సువార్త ప్రకటించడానికి నిలవబడి ప్రకటిస్తున్నప్పుడు పాటలు విన్నంత వరకు బాగానే ఉన్నారు, సాక్ష్యాలు విన్నంత వరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే నేను వాక్యం చెప్పడానికి నిలవబడ్డానో వెంటనే త్రాగుబోతులు త్రాగేసి శుభ్రంగా తాగి నా ఎదుట వచ్చి నిలవబడి నా వైపు చేతులు చూపిస్తూ బయటికి ఏమో మాట్లాడటం లేదు కానీ జస్టిక్యులేషన్స్ చేస్తూ రకరకాలుగా నన్ను అవమానించడానికి చూశారు. అక్కడ తాగుతున్న వాళ్ళు రావటం నేను చూశాను. కనుక వెంటనే నేను ఏదో తప్పు మాట్లాడానేమో, నాకు తెలీదు, నన్ను క్షమించండి. మీరు అర్హులు కాకపోతే వద్దు అంటే నేను దిగిపోతున్నాను, మానేస్తున్నానని మానేశాను. వెంటనే ప్రభా, 3 రోజులు, పండుగ దినం ముందు రోజు, పండుగ దినం తర్వాత రోజు గుంపులు చేరిపోయారు. నన్ను అధికారుల దగ్గర నిలవబెట్టించి అవమానించారు. వీడు అని మాట్లాడుతూ అబద్ధపు సాక్ష్యాలు చెప్పి నన్ను కృంగతీశారు. కృంగిపోయాను ప్రభా, కుమిలిపోయాను. ఏంటి నీ పని చేస్తుంటే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయే అనుకున్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒరే అని పలకరించి, ఒరే అని తిట్టినటువంటి పరిస్థితుల్లో కూడా నేను నిలవబడ్డాను. నన్ను ఒరే అన్నారు. అయినా నీ నిమిత్తము, నీ నామము నిమిత్తము అవమానం పొందుట గొప్ప భాగ్యం ప్రభా. అయితే పౌలు మాత్రం అంటున్నాడు, ఆ సింహపు నోళ్లకు విడిచిపెట్టకుండా యెహోవాయే నా ప్రక్కన నిలవబడి నన్ను బలపరిచారంటున్నారు. అందుకే ఈ ఉదయం ప్రభా, నీ బిడ్డలు ఎక్కడ నిలవబడినా నువ్వే వారి ప్రక్కన నిలవబడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నా మట్టుకైతే నీ రాజ్య సువార్త ప్రకటించడానికి నేను ఎక్కడ నిలవబడినా ప్రాంతీయ దెయ్యాలు, ప్రధానులు, వాయుమండలపు అధికారులు, చీకటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములు, ప్రతి రకమైనటువంటి చీకటి శక్తులు యేసుక్రీస్తు వారు పాదాల క్రిందన ఉండవలసిందే. అధికారము నీది. గర్జించు సింహం వలే తిరిగేవాడు కానీ వాస్తవాలు నీకు తెలుసు ప్రభా. యూదా గోత్రపు సింహము నువ్వు. యు ఆర్ ద ట్రైబ్ ఆఫ్ ద లయన్ ఆఫ్ జూడా. కనుక మా పక్కన నిలవబడతానని వాగ్దానం చేసిన వాడివైన నీవు నమ్మదగిన దేవుడివి. థ్యాంక్ యూ లార్డ్. అందుకే మాకు హాని చెయ్యాలనుకున్నటువంటి వారికి హాని మేము కాదు చేపట్టేది, మా ప్రభువే. మాకు హాని చెయ్యాలనుకున్నటువంటి దెయ్యాలకి జవాబిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే ప్రభా,
మా వ్యతిరేకులకి, చీకటి శక్తులు, అంధకార శక్తుల చేత నడిపించబడుతున్నటువంటి వారిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుంటూ వారిని ఓడించిన దేవుడువు నీవు. అందుకే మా మీద రక్తము, యేసుక్రీస్తు వారి రక్తం ఉండును గాక. ప్రభా, మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.